అమ్మతనంతో గెలిచేసిందండి కృష్ణుని యశోద. అందుకని సుడియుచు గిజుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ముచ నిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. పొంగిపోయింది. అయ్యో పిల్లాడు ఆకలేస్తోంది అంటున్నాడు అని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకుంది. పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. పాలు తాగుతున్నాడు. ఈలోగా చూసేసరికి అక్కడ పొయ్యి మీద పాలు పెట్టింది. ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్లు కాదు కదా, సన్నని సెగ మీద పాలు పెట్టేవారు. ఆ పాలు ఇలా పొంగి పైకి వస్తుంది. ఆవిడ చూసింది, పొయ్యిలో పడిపోతాయేమో పాలు అని ఆ పిల్లవాడిని గబగబా అక్కడ పెట్టి వెళ్ళి ఆ పాలు, పూర్వం దించడం అంటే అంత తేలిక కాదు, ఎందుకంటే ఆ మంట కట్టెల మంట. ఆ కట్టెల్ని కిందకి దిగజార్చి పక్కన పొయ్యికి అరుగు ఉండేది, ఇవి తీసి ఆ అరుగు మీద పెట్టి కుండ లోపల బరువుకి కింద చిట్లిపోతుంది. అందుకని ఈ పాలకుండ పట్టుకెళ్ళి ఓ చుట్ట కుదురు మీద పెట్టాలి. ఆగిపోయిన పాలకి పైన మూత పూర్తిగా పెట్టేశారనుకోండి, ఆ పాలకి రుచి రాదు. ఓరగిలా ఓ పళ్ళెం పెట్టాలి. అదంతా చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి వ్యవహారం. నీకు ఇంత తర్ఫీదు ఎక్కడిది అని అనుకోకండి, ఒక్కసారి చేస్తే చాలదా గుర్తుపెట్టుకోవడానికి. కాబట్టి ఆ కుండ తీసుకెళ్లి ఓ చుట్ట కుదిరేసి ముందు, అప్పుడు ఆ కుండ దింపి, వేడిగా ఉంటుంది కదా, అతికెత్తారనుకోండి ఈ కింద బరువుకి అది పిడక్కన ఆ ముక్కలు ఊడిపోయకుండా కింద పడిపోతుంది. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, అంచుల వరకు పట్టుకోవాలి. ఎక్కువ ఎత్తెత్తకుండా కొంచెం కింద వరకే పట్టుకుని తీసుకెళ్లి చుట్ట కుదురు మీద పెట్టుకోవాలి. సో ఇవన్నీ చెయ్యడానికి కొంత నైపుణ్యం ఉండాలి గొల్లకాంతకి. అందుకని అమ్మ కొంచెం జాగ్రత్తగా ఈ పనులన్నీ చేస్తోంది. చేస్తూ ఆ కుండ తీసుకెళ్లి అక్కడ పెడుతోంది. శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారు దక్షిణామూర్తి స్తోత్రంలో. బీజస్యాం తరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయశ్రేచ్ఛయా అని. అందులో బీజస్యాం తరివాంకురో, ఒక రావి చెట్టు ఉంది. రావి చెట్టు ఎంత పెద్దది? చాలా పెద్ద రావి చెట్టు. ఇంత పెద్ద రావి చెట్టు యొక్క మూలము లేదా ఆ రావి చెట్టు యొక్క సూక్ష్మ దశ ఎక్కడ ఉన్నది అంటే, ఇంత రావి చెట్టు కూడా ఇంత చిన్న విత్తనమునందు ఉన్నది. లేకపోతే దాని నిర్మాణమునకు సంబంధించిన సమస్త ప్రక్రియ విత్తనం బద్దలై అందులోంచి ఎలా వచ్చింది? అందులో ఉంది కాబట్టి పైకొచ్చింది. కానీ సూక్ష్మావస్థ యందు అణిగి ఉన్నది, అందులోంచి రావి చెట్టు రాదు అని మీరు చెప్పింది నిజమైతే విత్తనంలోంచి చెట్టు రాకూడదు. రావి చెట్టు అందులోనే ఉన్నది నిజమైతే విత్తనంలోంచి చెట్టు వచ్చింది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక నువ్వు గింజ యందు కొన్ని కోట్ల కోట్ల నువ్వు గింజలు ఉన్నవి. ఎలా అని మీరు నన్ను అడగచ్చు. ఒక నువ్వు గింజ తీసుకెళ్ళి అందులోనే మొత్తం నువ్వు గింజలకి సంబంధించిన సృష్టి అంతా ఉంది. ఒక నువ్వు గింజ మీరు భూమిలో పెట్టారనుకోండి, ఒక నువ్వు చెట్టు లేస్తుంది. ఇప్పుడు దానికి ఇన్ని నువ్వులు వస్తాయి. ఇన్ని నువ్వులు తీసుకెళ్లి మళ్ళీ మీరు వేస్తే అన్ని చెట్లు వస్తాయి, అన్ని నువ్వులు వస్తాయి. మళ్ళీ ఆ నువ్వులు వేస్తే ఇన్ని నువ్వులు వస్తాయి. ఇలా వెళ్ళిపోతే ఒక నువ్వు గింజలోంచి ఎన్ని నువ్వులు వచ్చాయి? వీటన్నిటికీ వెనక్కి వెళ్ళండి, ఆదేది? ఒక నువ్వు గింజే. ఒక నువ్వు గింజలోంచి ఇన్ని నువ్వు గింజలు వచ్చినట్టే బ్రహ్మమునందే లోకమంతయు ఉన్నది. లోకమునందు లోకము బ్రహ్మమే అయి ఉన్నాడు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తే నేను ఈ విశ్వరూపత సందర్శనాన్ని బాగా పూర్తి చేసిన వాడిని అవుతాను. ఇంత మట్టి ముద్ద తెచ్చి అక్కడ పెట్టి ఈ మట్టి ముద్దని చిలిపి సహస్రలింగార్చనకి చిన్న 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 శివలింగాలు చేశారు. అందులోంచే సహస్రలింగార్చన చుట్టూ పెట్టడానికి ఇన్ని ప్రమిదలు చేశారు. అందులోంచే సహస్రలింగానికి నైవేద్యం పెట్టడానికి ఓ చిన్న మట్టి పాత్ర చేశారు. అందులోంచే సహస్రలింగానికి నైవేద్యం పెట్టడానికి ఓ చిన్న గ్లాసు చేశారు. అందులోంచే ఉద్ధరిని ఒకటి తయారు చేసి అందులో పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి? శివలింగము మట్టిలోంచి వచ్చింది. శివలింగమునకు పెట్టవలసిన దీపములకు సంబంధించిన ప్రమిదలు మట్టిలోంచి వచ్చాయి. శివలింగమునకు పెట్టవలసినటువంటి అభిషేక నైవేద్య పాత్ర మూకుడు మట్టిలోంచి వచ్చింది. దానికి నైవేద్యం పెట్టడానికి మీరు పెట్టుకునే జలపాత్ర దీంట్లోంచి వచ్చింది. దాని ఉద్ధరిణి దీంట్లోంచి వచ్చింది. ఇవన్నీ ఏది ఇలా మారినది? నామరూపాత్మకమైనటువంటి శివలింగముగా, నామరూపాత్మకమైన జలపాత్రగా,
ఉద్ధరిణిగా, నైవేద్య పాత్రగా ఏది మారినది? మట్టి మారినది. వీటన్నిటి యందు ఏది ఉన్నది? మట్టి ఉన్నది. ఈ మట్టి యందు ఏ ఉన్నవి? ఇవన్నీ ఉన్నవి కదండి. ఇవన్నీ అందులోంచే వచ్చాయి. నామరూపాత్మకమైన జగత్తంతటా వ్యాపించి ఏది ఉన్నది? మట్టే ఉన్నది. మట్టి యందేది ఉన్నది? ఇవన్నీ ఉన్నవి. కాబట్టి ఇప్పుడు జగత్తు దేని యందు ఉన్నది? బ్రహ్మమునందున్నది. బ్రహ్మము దేనిగా ఉన్నది? జగత్తుగా ఉన్నది. కాబట్టి ఉన్నది ఏది ఉన్నది? ఒక్కటే ఉన్నది. అదేది? ఈశ్వరుడి. ఈ విశ్వరూప దర్శనం, ఇది జ్ఞానం, ఇది జ్యోతిర్లింగం. ఇది ఆవిష్కరించడం ఎంత అజ్ఞానంలో ఉన్నవాణ్ణి ఈశ్వరుడు అనుగ్రహిస్తే, ఇది మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి శివలింగ దర్శనం చెయ్యడం. ఆ ఈశ్వరానుగ్రహం కలిగితే ఏమో ఏ ఒక్కడో ఉత్తర క్షణం రమణ మహర్షి అయిపోవచ్చు. మనం ఏం చెప్పగలం? ఆ ఈశ్వరానుగ్రహం ఎవరి మీద పడుతుందో? ఆ జ్ఞాన సిద్ధి కలిగిందా? జ్ఞానాద్దేవతు కైవల్యం, దాని వలన మోక్షం వస్తుంది. కాబట్టి ఇప్పుడు కేవలము నా కొడుకు 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 అని ఒక భావన చేసింది, ఒక ప్రేమ పెంచుకుంది. ఈ ప్రేమ భక్తి తెలిసి పెంచుకుందా? అక్కర్లేదు. తెలియకుండా ప్రేమించిన ఈశ్వరుణ్ణి ప్రేమించింది. ఈ భక్తికి పర్యవసానమేమి? జ్ఞానమే. ఇదే విశ్వరూప సందర్శనము. అయితే ఇక్కడ పరమాత్మ ఒకటి అనుకున్నారట. అమ్మ ఇలా జ్ఞానంతో ఉండిపోయి అమ్మ బాగా లోకములో బ్రహ్మమును చూసేస్తే ఇంకా అమ్మ నాకు అమ్మగా ఉండగలదా, ఉండలేదా? కాబట్టి మళ్ళీ వైష్ణవ మాయ కప్పాలి. అంటే మళ్ళీ లోకాన్ని చూడాలి, బ్రహ్మాన్ని మర్చిపోవాలి. కాబట్టి ఏం చేశాడు? ఒక్కసారి ఉపసంహారం చేశాడు ఆ జ్ఞానాన్ని. అంతే. ఆవిడ అమ్మ అయిపోయింది, ఈయన కృష్ణుడు అయిపోయాడు, కొడుకు అయిపోయాడు. ఉపన్యాసం అయిపోగానే మళ్ళీ మీరు మీరే, నేను నేనే అని ద్వైతంలోకి వెళ్ళిపోయినట్టు. కాబట్టి ఏమైపోయింది? ఏకకాలమునందు మళ్ళీ మాయని ప్రసరింపచేసినాడు. ప్రసరిస్తే ఆవిడ మళ్ళీ ఆ వైష్ణవ మాయలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆయన నా కొడుకు, చిన్ని బిడ్డడు అన్న భావనలోకి వెళ్ళిపోయింది. ఇంత చిత్రంగా కొడుకుని నా పిల్లవాడే నా పిల్లవాడే అని ఇంత లీల చేసిన వాడు ఎంత అమాయకత్వం నటిస్తాడో తెలుసా అండి? ఇది వైష్ణవ మాయ అంటే. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం అంటే ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి ఆయన లీల. ఇన్ని చేసిన తర్వాత అమ్మకి ఎక్కడో ఇవాళ పొద్దున్న వీడి నోట్లో ఏదో చూసినట్లు గుర్తు, ఏమిటో ఏదో పులకరింత కింద ఉంది, పులకరింత కింద ఉంది అంటే దీన్ని బాగా తీసేయాలనుకున్నాడు. రాత్రి అన్నం పెడుతోంది. అన్నం పెడుతున్నప్పుడు పిల్లవాడికి అన్నం చేతిలోనో కాల్లోనో పెట్టగా నోట్లో పెడతారు. అందుకని ఆయన అస్తమానం నోరు తెరుస్తున్నాడు, అమ్మ నోట్లో అన్నం పెడుతోంది. ఇన్ని మాటలు నోరు తెరుస్తున్నా, ఇన్ని మాటలు అన్నం పెడుతున్నా ఆవిడికి అసలు జ్ఞాపకమే లేదు ఈ నోట్లోనే నేను బ్రహ్మాండాలు చూశానని. ఈయన ఎంత అమాయకత్వం ప్రదర్శించాడో తెలుసా అండి? కొంచెం అన్నం తిని పిల్లలందరూ చేసే పనే ఇంకా నాకు చాలని ఇలా 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 మూతి తిప్పేస్తుంటారు. అమ్మ ఇలా 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 పట్టుకెడుతుంటే ఇలా 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 మూతి తిప్పేస్తే ఆఖరికి ఇలా పట్టుకుని ఇలా నోట్లో పెట్టేసి ఇలా మూతి తుడిచేస్తుంది. ఆ తిన్న గోరు ముద్దలు కదండి ఇవాళ ఇంతంత శరీరాలు అయ్యాయి. ఎంత ప్రేమ ఉందా పెట్టడంలో. జన్మాంతరంలో మళ్ళీ ఇంకా అలాంటి ఐశ్వర్యం కలుగుతుందా? ఆనాడు అమ్మ దగ్గర కూర్చుంటే అమ్మ ఎడం చేత్తో ఇలా పట్టుకుని నోట్లో ఇలా పెరుగన్నం పెట్టి ఇలా అమ్మ కుడి చేత్తో మూతి తుడి చేసినటువంటి ఆ క్షణం అమృతాన్ని తాగిన క్షణం అది కదా. మళ్ళీ అలా మనం ఆ అమాయకత్వంతో అలా కూర్చుని తినగలమా? అమ్మ దగ్గర తినగలమా? అమ్మ దగ్గర అలా తిన్న క్షణం ఏదో అది జీవితం ధన్యత పొందిన క్షణం. అదే ఇంత ఆయుర్దాయాన్ని ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి శక్తి. కాబట్టి యశోదమ్మ కూడా అలాగే పెడుతోంది. నోట్లో పెడుతుంటే మూతి అని బిగించి నోరు ఇలా 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 తిప్పేస్తున్నాడు. తిప్పేస్తుంటే ఆవిడంది, ఉరై నీకు నేను పెరుగన్నం కమ్మగా కలిపి వెన్నముద్ద నంచి పెడుతుంటే మూతి ఇలా మూసేసి నేను తిన్నని ఇలా ఇలా తిప్పేస్తున్నా. అవును, అన్నం పెడితే ఎందుకు సహిస్తుంది నీకు? నీకు అన్నం అక్కర్లేదు. ఏం చేస్తానో తెలుసా? కాసేపు ఆగి పూర్వం వచ్చేవారు, ఇప్పుడంటే మానేశారు. వాళ్ళు ఒక షిఫ్ట్ పెట్టేసుకున్నారు. పూర్వం రాత్రి 9 గంటలకు వచ్చేవారు. వచ్చి అమ్మా మాధవ కబళం తల్లి అనేవారు. ఇంటి ముందు నుంచి మా చిన్నతనంలో ఏలూరులో వస్తుండేవారు. అంటే ఇళ్లల్లో అన్నం తినేసిన తర్వాత మాధవ కబళం కోసం వస్తాడరా అని ఒక సంస్కృతి అలవాటు చేసేవారు. వాడికి కూడా పెట్టాలి, లేకపోతే వాడికి అన్నం తినకపోతే నిద్ర పట్టదు. అందుకే జాగరణ చేస్తే పేదవాడి కష్టం తెలుస్తుంది. అన్నం తినలేదనుకోండి నిద్ర పట్టదు వాడికి రాత్రి. అందుకని వేరే వాడికి ఒక ముద్ద ఉంచండి అని చెప్పి కాస్త ఉంచేవారు. ఒక్క ముద్ద తక్కువైతే మజ్జిగ తాగు పడుకోండి, కడుపు చల్లగా నిద్ర పడుతుంది. కానీ ఇంకొకరికి పెట్టి పడుకోవాలని ఉంచేవారు ఆ గిన్నెలో.
ఉంచి ఊరే మాధవ కబలం వాడు ఇంకా రాలేదురా అని ఎదురు చూసేవారండి వాడి కోసం. అంటే అమ్మ మాధవ కబలం అమ్మయ్య వచ్చేసాడరా పెట్టేసి పడుకుందానికి అవోగా వీళ్ళ వేసి వచ్చి పడుకుని నిద్రపోయేవారు. అలా మాధవ కబలం దాని పేరు ఎంత విచిత్రమైన పేరో చూడండి. అది మాధవుడికి ఇస్తున్న కబలం. మాం అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త. ఇది ఈ ఆర్తి చూసి ఈశ్వరుడు ఐశ్వర్యం ఇస్తున్నాడు నీకన్నారు. అందుకని ఆ కబలం ఒక ముద్ద తీసుకెళ్ళి ఆయనకి వేసేవారు. 4 ఇళ్లలో 4 ముద్దలు తిని ఆయన చెట్టు కింద పడుకునేవాడు. కాబట్టి ఆవిడంది యశోదాదేవి కాసేపు ఆగి అమ్మా మాధవ కబలం తల్లి అని వాడు వస్తాడు. అప్పుడు నిన్నేం చేస్తానో తెలుసా, నీకు అన్నం అక్కర్లేదు కదా, నేను పెట్టింది అక్కర్లేదు కదమ్మా, ఇంట్లో పిల్లాడు ఉన్నాడమ్మా వాడికి అన్నం అక్కర్లేదు, వాడిని పట్టుకెళ్ళిపోండి మీతోటి, వాడికి ఎప్పుడు ఆటలు ఆ ఇల్లు తిరగా ఈ ఇల్లు తిరగా ఇలాంటి పనులే చేస్తుంటాడు అంటే అమ్మ మీద కోపం అనమాట. ఇలా పెట్టేసి మూతి అని చూస్తున్నాడు. నన్ను ఇచ్చేస్తావా అన్నట్టుగాను. నేను ఇచ్చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద భిక్షాపాత్రలు ఉంటాయి, పెద్ద సిల్వర్ క్యారేజీలు పట్టుకొస్తారు. ఒక్కొక్కసారి ఇంట్లో ఏదో పెళ్ళో లేకపోతే విందో అవుతుంది, చాలా ఉండిపోయాయా అంటారు. అప్పుడు వాళ్ళు 4-5 గిన్నెలు తీసేవారు. గిన్నెలోంచి తీసి ఇవన్నీ పెట్టుకుని చక్కగా పెద్ద బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోయేవారు. గోను సంచులండి దాంట్లో. వాళ్ళ దగ్గర అలాంటిదో సంచి ఉంటుంది. నిన్ను తీసుకెళ్లి ఆ సంచిలో పడేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మూట కట్టేసి భుజాన వేసుకుని ఊరు బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళందరూ బైరాగులు చెట్టు కింద పడుకుంటారు రాత్రి. ఈ మాధవ కబలం తినేసి అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు అన్నిళ్లలోంచి పట్టుకొచ్చింది నీకు పెడతారు. పాపం ఆయన అంతే కదండి, అన్నిళ్లలో నైవేద్యాలు తింటాడుగా. అందుకని తెలియకుండా స్తోత్రం చేసేస్తోంది ఆవిడ. తీసుకెళ్లి నీకు అప్పుడు పెడతారు. అప్పుడు నీకు ఎంత రుచిగా ఉంటుందో, అమ్మ పెడితే ఎందుకు ఎక్కుతుంది నీకు, అప్పుడు వాళ్ళ దగ్గర తిను. అప్పుడు వాళ్ళు తినకపోతే ఏం తినవు అని ఇలా బొగ్గట్టుకుంటారు. అప్పుడు ఇలా నోరు తెరిచి తిందు అని అనేటప్పటికి ఇలా కోపంగా చూస్తున్నాడు. అమ్మ వంక నన్ను అన్నేసి మాటలంటావా అని. ఇంతలోకే నిజంగా అమ్మా మాధవ కమలం తల్లి అన్నాడు ఎవరో. అయ్యో వచ్చిన వాడిని ఉట్టినే పంపించకూడదని ఈవిడ కాస్త అన్నం తీసుకుని పట్టుకెళ్ళి వేద్దామని ఓ గిన్నెలో పెట్టుకుంటోంది. గభాలను లేచాడు. వెనక నుంచి అమ్మ 2 కాళ్ళు గట్టిగా పట్టేసుకుని ఆ చీరలోకి తల పెట్టేశాడు. వదలడు అడుగులేద్దామంటే, ఉరే వదలరా అంటే, బిచ్చులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన బిచ్చులకని తల్లి కనియు భీతిల్లు నృపా. అమ్మ వంక మాధవ కబలం తల్లి అన్నవాడి వంక చూసి ఇలా భయపడిపోయి అమ్మ నన్ను వేసేస్తావా అమ్మ నన్ను వేసేస్తావా అన్నట్టు ఇలా చూస్తుంటే, ఓరి పిచ్చి కన్నా నిన్ను వేసేస్తానా, లేక లేక పుట్టినవాడికి ఎందుకేస్తాను, అన్నం తింటాననేవాడు. కూర్చో, వాడికి మాధవ కబలం వేసి వచ్చేస్తానంటే అమ్మ నన్ను వేసేకే అమ్మ నన్ను ఇచ్చేకే అమ్మ నన్ను ఇచ్చేకే, నిన్ను ఇవ్వనురా, నువ్వు కూర్చో, నిన్ను ఎందుకు ఇచ్చేస్తాను రా, నువ్వు నా కన్నవాడివి, నిన్ను ఇస్తానా నాన్న అని ముద్దు పెట్టుకుని అక్కడ కూర్చోబెట్టి వేసి వస్తే అప్పుడు దొంగ నవ్వు నవ్వితే ఆ నవ్వు చూసుకుని యశోద మురిసిపోయాడు. ఈ ముందు లీలకి ఈ లీలకి ఏమైనా ఎంత అమాయకత్వం నటించాడండి, ఎంత జ్ఞానంతో ఎంత విశ్వరూప దర్శనం చేయించాడు. ఇది కృష్ణ పరమాత్మ అంటే. ఈశ్వరుడు ఏదైనా చేయగలడు. నమో నిధిష్టాయ ప్రియతవదభిష్టాయ చ నమో, నమక్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో, నమ సర్వస్మై తే తదిగమితి శర్వాయ నమః అంటారు. మహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు పరమశివుణ్ణి ఉద్దేశించి దూరంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు, అమాయకుల్లా ఉంటాడు, మహాజ్ఞాని అయి ఉంటాడు, యవ్వనంలో ఉంటాడు, వృద్ధాప్యంలో ఉంటాడు, ఒక రూపంతో ఉంటాడా ఈశ్వరుడు. ఎంత మాయ చేశాడో చూడండి. అందుకని ఈ స్తోత్రం అయిపోయిన తర్వాత, ఈ లీల అయిపోయిన తర్వాత అసలు ఇది వింటున్నటువంటి పరీక్షిత్తుకి కడుపు మండిపోయింది. ఎందుకు మండిపోయిందంటే ఆయన అన్నాడు, ఏమయ్యా ఎప్పుడైనా ఓ నోము నోచిన వాళ్ళు ఉంటారు, ఓ వ్రతం చేసిన వాళ్ళు ఉంటారు, అభిషేకం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఏమిటే సుఖ మహర్షి నువ్వు చెప్తున్నది, భగవంతుణ్ణి పట్టుకుని ఇలా అంటూ ఉండడమా, విశ్వరూప సందర్శనం చూడడమా, భయపడిపోయినట్టు గట్టిగా కౌగిలించుకోవడమా, ఉండ్రానికి కూర్చోపెట్టడమా, అన్నం పెట్టడమా, పక్కన పడుకోపెట్టుకోవడమా, పాలివ్వడమా, తండ్రి గారు నందుడు గబగబా ఇంట్లోకి వస్తుంటే వేసుకున్న కిర్రు చెప్పులు కిర్రు కిర్రుమంటుంటే ఎంతో భయపడిపోయిన వాళ్ళ ఇలా నక్కి నక్కి నించోడమా, నించుని బలరాముడు కృష్ణుడు వెళ్లి గబగబా ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పశువుల్ని తోలే కర్రని ఆయన ఉత్తరీయాన్ని అందుకోవడమా, నాన్నగారండి కాళ్ళు కడుక్కోండి అని చిన్ని కృష్ణుడు చెంబుతో నీళ్లు తెచ్చి ఆయన కాళ్ళ మీద పోసి చిన్న బుజ్జి బుజ్జి చేతులతో కడగడమా. ఏమిటయా ఈ అదృష్టం, ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారయా భార్యాభర్తలు? జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచయి యశోద,
పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ, ముందు నాకు అసలు ఇది చెప్పన్నాడు. ఎంత బాధ వచ్చిందో చూడండి. అసలు ఏం అదృష్టం రా ఆ నందుడిది యశోదది. అసలు వీళ్ళిద్దరూ ఏం పూజ చేస్తే కృష్ణుడు ఇలా కొడుకై పుట్టాడో నాకు ఇది చెప్పు అన్నాడు. నేను అనుకుంటున్నాను మీకు అందరికీ కోరిక వచ్చేసి ఉండాలి. అసలు అయితే ఓ కోరిక ఉండాలి, కృష్ణుడు పెరిగిపోకుండా ఇలాగే ఉంటే బాగుండు లీలలన్నీ అని కూడా. నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా అండి, ఒక్కొక్క లీల దాటిపోతుంటే అమ్మో ఇంకా పెద్దవాడైపోతున్నాడు, ఇంకా గంభీరమైన స్థాయికి వెళ్ళిపోతాడు. భగవద్గీత చెప్పిన కృష్ణుడి కన్నా వెన్న దొంగతనం చేసిన కృష్ణుడే బాగుంటాడు, ఇలాగే బాగుంటాడేమో అనిపిస్తుంది నాకు. అలా ఎంత చిత్రమో చూడండి. పరీక్షిత్తు కూడా ఇదే ప్రశ్న వేశాడు. వేస్తే ఆయన అన్నారు, శుకబ్రహ్మ ఒక నవ్వు నవ్వి, ఏమి తపస్సు చేశారో నేను చెప్పనా? ఏమీ చేయలేదు. ఇది విచిత్రం. కృష్ణ పరమాత్మ భూమండలం మీద ఆవిర్భవించే ముందు దేవతల్ని తమ అంశలతో ఆవిర్భవించమన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ గారు ప్రజాపతులలో అక్కడ ఉండేటటువంటి ఆ వసువులలో ప్రముఖుడైనటువంటి వాడు ద్రోణుడు. ఆ ద్రోణుడి భార్య ధర, వీళ్ళిద్దరినీ పిలిచి శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా ఆవిర్భవిస్తున్నాడు, మీరిద్దరూ కూడా వెళ్ళి భూమి మీద అవతరించండి అన్నారు. అంటే ఆయన అన్నారు, మేము అవతరిస్తాం, మేము భూమి మీదకి వెడతాం, గొల్లవాని భార్యగా మేము జన్మిస్తాం, కానీ మాకొక్క వరం ఇస్తే వెడతాం. ఏమిటో తెలుసా? భూమి మీద అవతరించినటువంటి కృష్ణ పరమాత్మని మా కొడుకు అన్న భావనతో కొడుకుగా లాలించి పెంచి పోషించే వరం ఇస్తే వెడతామన్నారు. మీకు కూడా ఆ వరం ఉన్నది భూమి మీద పుట్టిన వాళ్ళకి. ఏమిటో తెలుసా అండి, మీ ఇంట్లో ఒక్క కృష్ణమూర్తి ఉండి ఆయనకు తులసిమాలేసి ఆయన మూతి వంక చూసి, ఆయన ముక్కు వంక చూసి, ఆయన కళ్ళ వంక చూసి, ఆయన వేణువు వంక చూసి, ఆయన కట్టుకున్న పంచవంక చూసి అలా నించుంటాడు చూడు, హాయిగా టీవీ చూస్తాడు, వచ్చే వాళ్ళని చూస్తాడు, వెళ్లే వాళ్ళని చూస్తాడు. పోనీ నాన్నగారు ఇంత అలిసిపోయారని వెళ్ళి ఓ తులసిమాల తను తెచ్చుకోవచ్చు కదా, ఓ 2 రూపాయలు పెట్టి తులసిమాల తేడు, ఏమీ చెయ్యడు. ఓ పురాణానికి రాడు, ఓ గుళ్ళోకి రాడు. నాన్నగారండి మీరు బయట తాళం వేసుకెళ్ళిపోండి, నేను ఇంట్లో ఆడుకుంటానని ఎప్పుడా వేణువు పెట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు ఇంట్లో తిరుగుతూ. ఇలా అయితే ఎలాగరా నాన్న? కృష్ణుడి వంక చూసి మీరేదో తండ్రి అనుకుని, ఆ తర్వాత ఒక రోజున స్వామి నువ్వు జగత్ ప్రభువి అనుకుని, అమ్మో కృష్ణుడికి పొద్దున్నే పాలు ఇవ్వకపోతే బాబాయ్ చాలా అల్లరి చేసేస్తాడు, అమ్మ నాకు ఇంకా పాలు ఇవ్వలేదా అనుకుని ఇంటి ఆవిడ అనుకుని ఓ గ్లాస్తో కొద్దిగా పాలు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టి, కృష్ణ పాలు తాగాయి, ఏడుపు మొదలెట్టకు, అమ్మ నువ్వు ఇంకా పాలు ఇవ్వలేదమ్మా అని అరవకు, కాసిన పాలు తాగు అని కాసిన పాలు అక్కడెట్టి కాస్త అన్నం తినే ముందు ఇంత పెరుగన్నం కలుపుకుని గబగబా కృష్ణయ్య వచ్చి పక్కన కూర్చున్నట్టు ఓ ముద్ద ఆయనకి పెట్టి ఓ ముద్ద తను తింటున్నట్టు భావన చేస్తే మీరు యశోద కాగలరు. అంతే కదండి. మరి అదే కదా వాళ్ళు అడిగింది, అదే కదా ఆయన ఇచ్చింది. కాబట్టి ఇదయ్యా వాళ్ళు అడిగింది. లోపల ఇక్కడ అటువంటి సంస్కార బలం ఉండగలిగితే కృష్ణుడు లొంగుతాడు అని ఆ రోజున సుఖబ్రహ్మ ఈ అద్భుతమైనటువంటి ఈ ఆఖ్యానాన్ని వివరించి ఇప్పుడు చెప్పబోయేటటువంటి లీల ఉలూకల బంధనము అంటారు దీన్ని. ఈ ఉలూకల బంధనము మహాత్ములైనటువంటి వారు కొంతమంది అయితే ధ్యానం చేస్తూ స్పృహ తప్పిపోయి 6 నెలలు అలా ఉండిపోయారు. అంత అద్భుతమైనటువంటి లీల. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, నాకున్న పరిమితమైన పరిజ్ఞానంలో భాగవతం మొత్తం మీద తలమానికమైనటువంటి లీల ఇదే. గోవింద పట్టాభిషేకం కూడా దీని తర్వాతే. అంత గొప్ప లీల ఈ లీల. ఈ లీల వినడం కోసమని ప్రత్యేకం చెప్పించుకుని అయ్యా మాకొక్కసారి ఉలూకల బంధనం చెప్పరా అని అడుగుతుంటారు పెద్దలు. అలా చెప్పించుకుని పెద్దల్ని పిలిచి విని పొంగిపోతుంటారు. అంత సర్వోత్కృష్టమైన లీల ఉలూకల బంధన వృత్తాంతం. ఇవాళ మహాశివరాత్రి మన అదృష్టం. నేను ప్రత్యేకం తేలేదు, వరుసలో ఉలూకల బంధనం వచ్చింది. నాకు నిన్న రాత్రిది జ్ఞాపకం వచ్చే పక్కన పెట్టడానికి నువ్వెవరు, వీళ్ళందరికీ ఉలూకల బంధనం చెప్పించాలని ఇవాల్టికి ఆ లీల తెచ్చాను. పక్కన పెట్టడానికి నువ్వెవరు, నువ్వు అదే చెప్పనిపించింది. కాబట్టి రేపు నేను అదే చెప్తానడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు నేను ఉలూకల బంధన వృత్తాంతం చెప్తాను, మీరు సంతోషంగా దాన్ని అవధరించండి. ఒకనాడు యశోదమ్మ ఆ పెరుగు చిలుకుతోంది. భగవానుడు జన్మించిన తరువాత అక్కడ ఐశ్వర్యం ఎక్కువైపోయింది. ఐశ్వర్యం ఎక్కువైపోవడం అంటే ఎవరికి ఏది ఐశ్వర్యమో అది ఐశ్వర్యం. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయన యందు జ్ఞాన విభూతి విశేషంగా పెరగడం ఆయనకు ఐశ్వర్యం. ఆయన 10 మందిని ఉద్ధరించగలగడం ఆయనకు ఐశ్వర్యం. ఒక వైశ్యుడు ఉన్నాడు అనుకోండి, ఆయన వర్తకం బాగా సాగడం ఆయనకు ఐశ్వర్యం. ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, తన ప్రభువు అధికారి మెచ్చుకునేటట్టుగా తాను పని చేయగలగడం ఆయనకు ఐశ్వర్యం.
గొల్లలకి వాళ్ళకి తెల్లవారి లేస్తే ఐశ్వర్యం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవి పెరగడం వాళ్ళకి ఐశ్వర్యం. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన తరువాత విశేషమైనటువంటి పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి అక్కడ ఉన్నటువంటి గోవులన్నీ కూడా. అందుచేత వాళ్ళకి ఆ పాలు పెరిగాయి, పెరుగు పెరిగింది, వెన్న పెరిగింది, నెయ్యి పెరిగింది. చిత్రం ఏమిటంటే షేరు పాలు ఇచ్చేటటువంటి ఆవులు 4 షేర్ల పాలు ఇస్తున్నాయి. చిన్న చిన్న కుండలు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కుండలు కొనుక్కున్నారు. ఆ పాలు కూడా గట్టిగా తోడుకునేవి. ఎవరి ఐశ్వర్యం వాళ్ళకి ఆదరణీయం. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి జ్ఞానమునందు అభినవేశం ఉందనుకోండి, ఆయనకి ఉత్సాహం ఉందనుకోండి, ఆయన తెల్లవారు లేవగానే స్నానం చేసి గాయత్రి చేసుకుంటే తప్ప బయటికి రాడు. అలా వాళ్ళు చల్ల చిలికితే వాళ్ళు మామూలుగా చల్ల చిలకరు. చల్ల చిలికే ముందు వాళ్ళు తలస్నానం చేసి చక్కటి పట్టు చీర కట్టుకుని కొప్పులో పువ్వులు పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి గాజులు వేసుకుని ఇవన్నీ ఐశ్వర్యాలు. మెడలో మంగళసూత్రం చప్పుడవుతుండగా ఇన్ని గొలుసులు వేసుకుని ఆ పట్టు చీర తీసి ఇలా దోపుకుని చక్కగా ఆ తాడు పట్టుకుని ఇంట్లో ఆడవాళ్ళకి ఉన్న గమ్మత్తైన శక్తి ఒకటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? వాళ్ళు వేదప్రోక్తమైనటువంటివి మంత్రబద్ధమైన విషయములే చదవాలని ఏం లేదు. అందుకే ఆడవాళ్లు చదువుకోవడానికి వీలైన రీతిలో ప్రమాదరహితమైన రీతిలో ఉంటాయి కొన్ని కొన్ని. ఇప్పుడు లక్ష్మీ కళ్యాణం మీకు ఇచ్చిన బహుమానం లాంటిది. ఇవి చదువుకుంటుంటే అవి వినపడుతుండగా ఇంట్లోకి భూత ప్రేతాది శక్తులు ప్రవేశించవు. 2 ఈశ్వరనామం వినపడుతుంటుంది కాబట్టి ఇంట్లో ఒక గొప్ప సంస్కార బలం, ఐశ్వర్యం వృద్ధిలోకి వస్తాయి. వీళ్ళు చెప్తున్నటువంటి భగవన్నామం భర్తని కూడా రక్షిస్తుంది. కాబట్టి పూర్వం అలా భగవన్నామం చెప్తూనే అన్ని నడిపిస్తూ ఉండేవారు. నేను తరచు చెప్తుంటాను, మా చిన్నతనంలో నిద్ర లేచేటప్పటికి మమ్మల్ని 4 గంటలకు లేపి ఒరే మొహం కడుక్కొని చదువుకోండి అనేవారు. నిజంగా చదువుకుందామని కూర్చుంటే ఇప్పుడప్పుడు మా అమ్మమ్మ గారు వాళ్ళు వస్తుండేవారు, వీధిలో కూర్చుని చదువుకోండి అనేవారు. ఎందుకంటే మా బలహీనత కనిపెట్టేశారు వాళ్ళు. పెరట్లో ఒక లైట్ సరిపోతుంది కదా అని ఒరే మీరు వంటింట్లో కూర్చుని చదువుకోండి, మేమేమో అక్కడ ఏదో స్నానాలు చేస్తామంటే వీళ్ళు మామూలుగా స్నానం చేసేవారు కాదు. స్నానం చేస్తూ అందమైన పాటలు పాడేవారు స్వామికి. ఒంటి చర్మము తీసి చెప్పులు కొట్టి నా కక్కయ్య వచ్చేను మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకు నీ మమ్మింక ఏలుకో అని ఇలాంటివి పాడుతుంటే మా మనస్సు దాని మీద కలిపేది. అబ్బాయి ఎంత బాగుందో ఆ సుప్రభాతం. ఏమిటో ఒంటి చర్మము తీసి చెప్పులు కొట్టి నాని ఇక్కడ హుమయూన్ చక్రవర్తికి అక్బర్ జన్మించను అంటుండే వాళ్ళం కానీ ఒంటి చర్మము తీసి చెప్పులు కొట్టి నా దాని మీద వెళ్ళిపోతుండేది ధ్యాస. వీళ్ళు కనిపెట్టేసి కొన్నాళ్ళకి వీధిలో కూర్చో. అలా అయిపోయిన తర్వాత వదిలిపెట్టేవారా? ఇది అయిపోయేది అంతే. సుప్రభాతం మానసికంగా వెళ్ళిపోయేవారు. ఎక్కడికో వెళ్ళిపోయి శ్రీరంజంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమిసతితో కూడినడచితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితే కోటలు దాటితే అడుగులు దాటితే మడుగులు దాటితే అన్నీ దాటితే కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు దారుని లోపల దౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగంబులు వాటమైన పూదోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థంబాడుచు చలగుచుమడి వస్త్రంబులు కట్టితి పొలుపుగ నుదుట విభూతి ధరించితి పిల్లారయ్యకు ప్రియముగ మ్రొక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వారమందురత నాలగద్దపై చూచితినెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణ ప్రథమగు పవిత్రలింగం లింగముగనుకొని లింగదేహినై వెళ్ళిపోయాం శ్రీశైలం మహాశివరాత్రి నాడు. అలా మానసికంగా శ్రీశైలం వెళ్ళిపోయేవారు. రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ పడుకుంటూ లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయుమా పద్మపాణి హరిసాటి నీలవేణి భక్తులా పాలిటిది కల్పవల్లి అని అది చెప్పడం కూడా చిట్ట చివరికి వచ్చేసేటప్పటికి ఎంత అందంగా చెప్పేవారంటే చాగంటి వారింట బాలకోమార్తెవై బంగారు పువ్వులా పూజ చేతు అని మా అమ్మమ్మ గారు పాడుతున్నారు అనుకోండి. ఇవటూరి వారింట అంటే మేము చిన్నప్పుడు తెలియక అమ్మమ్మ ఇవటూరు అంటాం ఏంటి, చాగంట అనాలి మా ఇంట్లో అనేవాడు. అంటే ఒరే మీ ఇంట్లో మీరు చాగంట అనుకోండి, మేము ఇవటూరు అంటాం అనేది మా అమ్మమ్మ. అందుకని ఎవరికి వాళ్ళు పెట్టుకుని మళ్ళీ ఆ అమ్మవారికి లాలి పాడుతుంటే ఆ లాలి వినాలని ఎంత ఉత్సాహంగా ఉండేదో, అలా వాళ్ళు పాడుతుంటే ఎంత అందంగా ఉండేవో నిజంగా. ఆ మానస పూజలు, ఆ కీర్తనలు, ఆ దర్శనాలు. సరే ఈ మాట ఎప్పుడైనా
భగవంతుడు శివమహాపురాణం చెప్పించినప్పుడు అలాంటి వాటిలోకి వెళదాం. ఇన్ని కోర్కెలు. కాబట్టి ఆ ఆ విధంగా ఆ యశోద సంతోషంగా పెరుగు చిలుకుతోంది. చిలుకుతూ ఒక పక్క నోటి వెంట భగవన్నామం పలుకుతోంది, భగవత్ కథలు పలుకుతోంది, మనస్సులో కృష్ణయ్యని తలుచుకుంటోంది. చేసేది పవిత్రమైనటువంటి దధిమథనం. వెనక పువ్వులలోంచి సువాసన వస్తోంది. చేతి గాజులు ఘల్ ఘల్ ఘల్మని, ఆ తాడు ఇటు తిరిగి లాగినప్పుడు ఈ గాజులు ఘల్, ఇటు లాగినప్పుడు ఈ గాజులు ఘల్. ఆ ఘల్ ఘల్మని కాళ్ళకి పెట్టుకున్నటువంటి అందెలు కదులుతున్నప్పుడు ఘల్లుమంటూ మొలకి పెట్టుకున్నటువంటి వడ్డానం, అసలు ఆ వడ్డాణాలే కరువైపోయాయి. ఆ వడ్డాణాలకి గంటలు, ఆ చిరుగంటల చప్పుళ్ళు చక్కగా అలా మోగుతూ ఆవిడ దధిమథనం చేస్తుంటే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు నిద్ర లేకపోతే మనం దెప్పి పొడుస్తాం. ఏం మరిచిపోయావా? యోషా గణీన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంతన తీవ్ర ఘోషాః రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి, ఆ రోజున నువ్వు కృష్ణ పరమాత్మగా వెళ్ళినప్పుడు పెరుగులో కవ్వం దిగేది కాదు, అంత గట్టిగా తోడుకునేది. ఆ కవ్వం తిప్పుతుంటే ఈ కవ్వానికి కుండకి దెబ్బలాటొచ్చిందా అన్నట్టుగా పెరుగు చర్ చస్ అంటుండేది. ఆ చప్పుడు వినపట్టల్లా లే అంటారు. అనేటప్పటికీ ముందు ఒకళ్ళ మాత నవ్వుకుంటుంది, యశోద కదా ఆవిడ. అందుకని అలా ఏదో చక్కటి భగవత్ స్తోత్రాలు ఆలాపన చేస్తూ ఆ యశోద దధిమధనం చేస్తోంది. ఎక్కడ నుంచి వచ్చాడో మహానుభావుడు. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ్డ గంతులు వైచుచు కడిసి కడవ బాల కొండు కవ్వము పట్టెన్. ఎంత ఇష్టమో నాకు ఆ పద్యాలంటే. సుడియుచు గిదుకుచు వాలుచు. మహానుభావుడు పోతన గారు ఇక్కడ దర్శనం చేసి రాసుకున్నారండి. పిల్లలు ఇంట్లోకి ఎలా వస్తారో అలా వచ్చారు. ఏదో పెళ్లివారు వస్తారు సాయంకాలం 6 గంటలకి, మగ పెళ్లివారు కదా అని ఏదో చాలా గౌరవంగా గంభీరంగా వాళ్ళతో మర్యాద ఇచ్చి మాట్లాడాలి కదా అని మాట్లాడుతుంటాడు ఇంటి యజమానురాలును. పిల్లలకి ఏం తెలుస్తుంది? వాడు గబగబా ఒంటి నిండా మట్టి రాసేసుకుని పరిగెత్తుకొచ్చేసి, నానమ్మ నాకు మంచినీళ్ళు ఇస్తావా? ఇవ్వాలి, నేను మంచినీళ్ళు తాగి వెళ్ళిపోవాలి ఆటకి, అవతల పరిగెత్తాలి, నేను ఆటకి నాకు టైం అయిపోతుంది, తొందరగా నీళ్ళు ఇచ్చే అంటాడు. ఇవ్వలేదనుకోండి, ఒరే ఉండరా ఇస్తాను అన్నారనుకోండి, వాడి బింది మీద పళ్ళెం ఇలా లాగి అవతల పారేసి ఖంగని గ్లాస్ అప్పుడైపోయేటట్టు నీళ్లలో ముంచేసి ఆ మట్టి నీళ్లు గడగడగడగడగడ 8 గుక్కలు తాగేస్తాడు. 6 గుక్కలు మీదోసేసుకుని ఆ ఎంగిలి గ్లాస్ అక్కడ ఎట్టేసి మీరు పవిత్రం అయిపోయారు తాగేయండి అని అమాంతం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. పిలుస్తున్నవాడు ఆగడిహ. అలా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్. అమ్మ నాకు అవతల ఆటలకు వేళైపోయింది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, నేను వెళ్ళి దొంగ పెట్టాలి, నేను చాలా అలిసిపోయాను, నాకు ఆకలి వేసేస్తాను, నాకు తొందరగా పాలు తాగుదామని వచ్చాను, అమ్మ ఇస్తావా ఇవ్వా అంటే ఆవిడ వీడి హడావిడి చూసి పొంగిపోయింది. నేను ఆయన అండం కూడా మర్చిపోతున్నాను. ఆయన హడావిడి చూసి పొంగిపోయి, ఏమిట్రా అని హడావిడి ఏమిటి, ఆ పాల కోసం ఏమిటి, ఆ హడావిడి ఏమిటి, ఆ చిందులేమిటి, ఆ గంతులేమిటి అని ఆ కృష్ణయ్యని చూసుకుని మనసులో పొంగొచ్చేసి, చిన్ని కృష్ణయ్య ఎంత బాగున్నాడో అని ఆ పిల్లాడి వంక చూసి పొంగిపోతూ ఏం చేస్తాడో చూద్దామని ఆ చల్లే చిలుకుతోంది. చిలుకితే ఆయన ఒప్పుకుంటాడా? ఏంటమ్మా నేను ఎంత అడిగినా పాలు ఇవ్వకుండా చల్ల చేసుకుంటూ కూర్చుంటావు, నువ్వు చల్ల ఆపి నాకు పాలిస్తావా ఇవ్వా? నాకు కవ్వం పట్టుకున్నట్ట గట్టిగా పట్టుకుని కవ్వం ఆపేశాడు. ఆపగలడా? చిన్ని చెయ్యి. ఆ కవ్వం ఇలా పట్టుకుంటే ఆ కవ్వం తిరిగితే చెయ్యికి నెప్పెడుతుందేమో అని బెంగ అమ్మకి. అందుకని ఆపేసి అమ్మని ప్రేమతో జయించాడు. ఆ కృష్ణ పరమాత్మే కావచ్చు, అంత కృష్ణ పరమాత్మ అయినా చెయ్యేమవుతుందో అని చల్ల చేయడం ఆపేసింది అమ్మ. అమ్మే అంటే గెలుపు అక్కడే ప్రారంభమైపోయింది. భక్తి అమ్మతనంతో గెలిచేసిందండి కృష్ణుని యశోద. అందుకని సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ్డ గంతులు వైచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. పొంగిపోయింది. అయ్యో పిల్లాడు ఆకలేస్తోంది అంటున్నాడు అని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకుంది, పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. పాలు తాగుతున్నాడు. ఈలోగా చూసేసరికి అక్కడ పొయ్యి మీద పాలు పెట్టింది. ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్లు కాదు కదా, సన్నని సెగ మీద పాలు పెట్టేవారు. ఆ పాలు ఇలా పొంగి పైకి వస్తుంది. ఆవిడ చూసింది, పొయ్యిలో పడిపోతాయేమో పాలు అని ఆ పిల్లవాడిని గబగబా అక్కడ పెట్టి వెళ్ళి ఆ పాలు పూర్వం దించడం అంటే అంత తేలిక కాదు. ఎందుకంటే ఆ మంట కట్టెల మంట. ఆ కట్టెల్ని కిందకి దిగజార్చి పక్కన పొయ్యికి అరుగు ఉండేది, ఇవి తీసి ఆ అరుగు మీద పెట్టి కుండ
లోపల బరువుకి కింద చిట్లిపోతుంది. అందుకని ఈ పాలకుండ పట్టుకెళ్ళి ఓ చుట్ట కుదురు మీద పెట్టాలి. ఆగిపోయిన పాలకి పైన మూత పూర్తిగా పెట్టేశారనుకోండి, ఆ పాలకి రుచి రాదు. ఓరగిలా ఓ పళ్ళెం పెట్టాలి. అదంతా చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి వ్యవహారం. నీకు ఇంత తర్ఫీదు ఎక్కడిది అని అనుకోకండి, ఒక్కసారి చేస్తే చాలదా గుర్తుపెట్టుకోవడానికి. కాబట్టి ఆ కుండ తీసుకెళ్లి ఓ చుట్ట కుదురు వేసి ముందు, అప్పుడు ఆ కుండ దింపి, వేడిగా ఉంటుంది కదా, ఎక్కిచ్చారనుకోండి, ఈ కింద బరువుకి అది పిడక్కన ఆ ముక్కలు ఊడిపోయకుండా కింద పడిపోతుంది. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అంచుల వరకు పట్టుకోవాలి. ఎక్కువ ఎత్తెత్తకుండా కొంచెం కింద వరకే పట్టుకుని తీసుకెళ్లి చుట్ట కుదురు మీద పెట్టుకోవాలి. సో ఇవన్నీ చెయ్యడానికి కొంత నైపుణ్యం ఉండాలి గొల్లకాంతకి. అందుకని అమ్మ కొంచెం జాగ్రత్తగా ఈ పనులన్నీ చేస్తోంది. చేస్తూ ఆ కుండ తీసుకెళ్లి అక్కడ పెడుతోంది. అంతే, పాలు తాగుతున్న వాడిని పాలు పొంగిపోతున్నాయని పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది కదా. ఇంకా ఈయన ఇక్కడ కింద కూర్చోపెట్టిందంతే. కడుపారంచను బాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించుటకునయ్యే గంగా తద్బాలుండెక్కుడు కోపంబునవాడి రాతిదది మత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నదినే మిథ్యాసంకులద్భాష్పుడై. అక్కడ పక్కన ఓ పేటేసి దాని మీద పిల్లాడిని కూర్చోపెట్టి, పాపని నేల మీద కూడా కూర్చోపెట్టలేదు, ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళింది. చూశాడు, ఎందుకు దింపేసింది నన్నని చూశాడు. అక్కడ పాలు పొంగుతున్నాయి. అంతే, వచ్చేసింది కోపం. పాలు పొంగితే వెళ్ళరండి అంటే, నాకు పాలు ఇవ్వడం కన్నా నేను అవతల ఆటలకు వెళ్ళిపోవాలి. ముందే చెప్పాను, నేను వెళ్ళిపోవాలి, తొందరగా పాలిమ్మని. నాకు పాలు ఇవ్వడం మానేసి నన్ను పీట మీద కూర్చోపెట్టి నువ్వు పాలు తీసుకోవడానికి వెళ్ళిపోయావా అంటే, నేను ఆటలు మానేసి నువ్వు మళ్ళీ పాలు ఇచ్చే వరకు నీ కూర్చుంటానా? ఇది ఆయనకు వచ్చిన భావన. కాబట్టి కోపం వచ్చేసింది. తెంపడరన్, ఇంకా చాలా కోపం వచ్చేసి పెదవులు అదిరిపోతున్నాయి, ఈ బుగ్గలు ఎర్ర పడిపోయి. అసలే చిన్ని కృష్ణుడు, ఓ చిన్న కొప్పు, దానికి ఓ ముత్యాల సరాలు, చేతిలో ఓ వేణువు, ఓ కొమ్ము బూర, ఇవన్నీ పట్టుకుని ఇలా కూర్చున్నాడు. కూర్చుని వినాయకుడిలాగా కోపం వచ్చేసి పెదిమిలు అదిరిపోయి ఏం చెయ్యాలో తెలియలేదు. అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారే, అలా అక్కడ 4 రాళ్లు ఉన్నాయి. ఆ రాళ్లు తీశాడు. రాళ్ళు ఎందుకుంటాయండి అని మీకు అనుమానం రావచ్చు. ఈ కుండలు అవి పెట్టే దగ్గర ఒరిగిపోకుండా ఒక్కొక్కసారి కొంచెం దాపు పెట్టడానికి రాళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అందులో ఆ రాళ్ళు ఉన్నాయి. ఓ రాయి తీసి ఆ కుండకేసి కొట్టాడు. కొడితే ఆ కుండ పగిలిపోయాడు. కుండ పగిలిపోయి అందులోంచి వెన్న పైకొస్తున్నటువంటి ముద్దలు తేరినటువంటి పెరుగు ఒలికిపోయి పల్లం వేపకి ప్రవహిస్తోంది. చూశాడు, నిజంగా ఇంతకన్నా కష్టం ఇంటి యజమానురాలికి వేరొకటి ఉండదు తెలుసా అండి. ఖచ్చితంగా అసలే అప్పటి వరకు ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళే వెళ్ళేవాళ్ళు, టైం లేక 10:15కి గబగబా టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకుంటుంటే, ఇంటి ఆయన గబాలన ఆయన ముందు తినేసి నేను ప్యాంటు షర్టు వేసేసుకుంటాను నువ్వు తివులు అని ఈయన గబాలన మజ్జిగ గ్లాసు కింద పంపేశాడు అనుకోండి. నిజంగా ఆవిడకుంటుందండి కష్టం. అందులో కాలేస్తే జారిపోతారు. ఫ్లోరింగ్ చూస్తే మార్బుల్ చేయించేశాడు. అందుకని మళ్ళీ ఏం చేయాలి, దాని మీద ఆ జిడ్డంతా విరిగిపోవడానికి మళ్ళీ ఏదో బియ్య పిండో ఏదో వెయ్యాలి. ఉన్నవాడు ఊరుకోడు. ఆవిడ లోపల నుంచి వచ్చే లోపల ఇదంతా ఏదో సర్దేద్దాం అనుకుని ఓ బట్టోట పట్టుకొచ్చి ఇల్లంతా అలికేస్తుంటాడు. అయ్యా మీరు చేశారు కానీ మహాప్రభో చేసింది చాలు, ఆ జిడ్డు ఇల్లంతా కూడా పెడితే అందరూ పడిపోతారు. అలా ఆగండి, నేను ఎత్తుకుంటాను. అదృష్టం కదా మీ వంటి భర్త. అందుకని అలా ఉండండి అని బియ్య పిండి తెచ్చుకుని చల్లుకుంటుంది ఆవిడ. అందుచేత యశోదకి ఇప్పుడు అంత ఇబ్బంది వచ్చింది, ఇల్లంతా మజ్జిగే. కాబట్టి ఆవిడేం చేసింది, అట్నుంచి ఇటు వచ్చి చూసి నేనేం చేస్తున్నట్ట, కుండ బద్దలు కొట్టేశాను, అమ్మ కోపం వస్తుందేమో అని అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది ఏడిస్తే ఏ గొడవ ఉండదనుకున్నాడు. కాబట్టి మిథ్యాసంకులద్భాష్పుడై, పోతన గారి పద్యాలు ఎంత గొప్పగా ఉంటాయండి. ఆ కిందకొచ్చేస్తున్నటువంటి వెన్న ముద్దలు చూశాడు, అవంటే మహా ఇష్టం. కాబట్టి ఆ వెన్న తీసుకుని నోట్లో పెట్టి తినేస్తున్నాడు, గబగబా మింగేసి నాకు పాలు ఇవ్వలేదో ఏడుస్తున్నాడు మధ్య మధ్యలో. మిథ్యాసంకులద్భాష్పుడై, ఇంకా అమ్మిటి తిరగలేదు, అనవసరం అప్పుడే ఏడుపు అనుకున్నాడు. మళ్ళీ ఇంకో ముద్ద మింగేసి ఆవిడిటి కదిలేటప్పటికీ చూస్తుందేమో అని మళ్ళీ అమ్మ నాకు పాలు ఇవ్వకుండా వెళ్ళిపోయావే అని మళ్ళీ ఏడుపు. ఆవిడ ఇంకా ఇటు తిరిగే లోపల చూశాడు, అమ్మో ఇంతవరకు వెళ్ళిపోయి ఈ మజ్జిగ వెన్న ముద్దలు ఇవన్నీ మూతికోట అంటుకుపోయింది, అది గబుక్కుని పోదు ఆ వెన్న జిడ్డు. వెన్న తినేశావు, కుండ పగల కొట్టేశావు అంటే నిన్నను చెప్పిన చార్ట్ షీట్ కరెక్ట్ అంటుంది. ఇప్పుడు అబ్జర్వేషన్ లో ఉన్నాడు ఆయన. అందుకని ఇప్పుడు అది గుర్తొచ్చింది, లేనిపోని గొడవ, కుండ పగల కొట్టేశాను, అసలు అమ్మకి చిక్కకుండా వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుందని 2 చేతులతో 2 వెన్న ముద్దలు పట్టుకుని గబ్బ ఇంట్లోంచి వెళ్ళిపోయి పక్కింట్లోకి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి ఏ అవతారంలో ఉంటే ఏమిటి, ఆయనకి స్నేహం వానరాలతోటే. ఆ కోతులంటే ఎంత ఇష్టమో మా స్వామికి. వెళ్ళి ఇంకా దంచడానికి పనికిరాని చెక్క రోలు ఒకటి ఉంది, కొయ్య రోలు. ఆ రోలు తిరగేశాడు. ఎంత తెలివితేటలో చూడండి. మళ్ళీ ఆ రోలు మీద నించుంటే అందులో కన్నంలో కాలు ఎడుతుంది. తిరగేశాడు. తిరగేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు. నించున్నవాడు పోని నించోవచ్చు కదా. మధ్య మధ్యలో ఓసారి అమ్మ వెనకాల వస్తుందేమో అని వెనక్కి తిరిగి చూస్తున్నాడు. నాకు పాలు ఇవ్వలేదో అని అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. రాలేదు, అప్పుడే ఎందుకు ఏడుపు, కాసేపు ఆపుదాం అంటున్నాడు. తను తింటున్నాడు. ఆ చెట్ల మీద ఉన్న కోతుల్ని పిలిచాడు. చక్కగా అవన్నీ వచ్చి గోడెక్కి కూర్చున్నాయి ఆ పిల్ల కోతులు. వాటన్నింటికీ పెడుతున్నాడు. అవి వచ్చి కోతులన్నీ తింటున్నాయి. ఆయన ఎక్కడుంటే అవి అక్కడ ఉంటాయి. కాబట్టి ఆ కోతులన్నీ తింటున్నాయి. ఆయన హాయిగా పెడుతున్నాడు. వెనక్కి తిరిగి చూసి ఓసారి దొంగేడు పేడుస్తున్నాడు. ఆవిడ పాపం పాలు దింపింది అంతేనండి, చుట్ట కుదురు మీద పెట్టింది. వెనక్కి తిరిగి కృష్ణ అంటూ వచ్చింది. ఇంకెక్కడ కృష్ణుడే? కుండ పగిలిపోయింది. మజ్జిగ, వెన్న ఇవన్నీ చూసింది. ఓహో, అంటే వీళ్ళు చెప్పింది యథార్థమే, వీడు చాలా అల్లరి చేస్తున్నాడనమాట అనుకుంది ఆవిడ. అనుకుని ఎక్కడున్నాడు ఇప్పుడు గమనించాలి. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. కృష్ణుడు ఎక్కడుంటాడు? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు, అంతటా ఉంటాడు. అంతటా ఉన్న పరమాత్మని ఒక చోట పట్టుకోవాలనుకుంటోంది. అనుకుని ఎక్కడున్నాడు కృష్ణుడు అని వెతకాలనుకుంది. వికచకమల్లనయ్య నవేరొక ఇంటిలో వెలయరోలు తిరుగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఓ రోలు తిరగేసి దాని మీదకెక్కి వెన్న ముద్దలు కోతుడికి పెట్టేస్తున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసింది. చూసావిడ అనుకుందిట వెంటనే, లేక లేక పుట్టిన పిల్లాడు కదా అని నేను ఎప్పుడూ కొట్టడానికి చేతులాడక కొట్టకుండా నయానా భయానా చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ వీడి అల్లరి ఎక్కువైపోయి వీడి అల్లరి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, నందవ్రజంలో ఉన్నటువంటి గోపకాంతలందరూ వచ్చి నాకు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి. లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును పచ్చంబరయన్. ఆవిడెంత ఆలోచన చేసిందో చూడండి. లాలనమున బహుదోషము, పిల్లవాడిని లాలించి ఒరే నాన్న ఒరే కన్నా అని బతిమాలితే వాళ్ళు మాట వినరు. అప్పుడప్పుడు 4 తగల్నిస్తే అప్పుడు దారిలోకి వస్తారు. వాళ్ళకి ఇదే పచ్చం. అజీర్ణం వచ్చేసింది అనుకోండి, ఏం చెయ్యాలి? 4 రోజుల పాటు కరివేపాకు గుండేసుకుని అన్నం తిని కూరలు పచ్చళ్ళు పెట్టడం మానేస్తే జీర్ణశక్తి అదే పెరుగుతుంది మళ్ళీ. అందుకని చెప్పి వీడికి పచ్చం పెట్టాలి. 4 దెబ్బలు కొడితే వీడి దారిలో పడతాడు. కాబట్టి ఇవాళ వీడిని కట్టేస్తాను, కొట్టేస్తాను అనుకుని ఆ కృష్ణ పరమాత్మని పట్టుకోవడం కోసం అని చెప్పేసి కృష్ణుణ్ణి పట్టుకోవడం అంటే మాటలేంటండి, అంత తేలికేం కాదు. ఆయనేమో ఇంత ఉంటాడు, తుర్రుని పారిపోతాడు ఇటో. ఎప్పుడైతే ఇది జరిగిందో ఒక గోపకాంత చూసేసింది. నిన్న మనం చెప్తే నమ్మలేదు కదా, ఇవాళ వాళ్ళింట్లోనే జరిగింది. ఇప్పుడు ఏం చేస్తుందో, పట్టుకోలేకపోయారా అనుకుంది కదా. ఇప్పుడు పట్టుకుంటుందో పట్టుకోలేదో మనం చూద్దాం. ఇప్పుడు మనం అడ్డగించద్దు, మనం అందరం స్పెక్టేటర్స్ గ్యాలరీలో. ఆవిడ క్రికెట్ ఆడుతుంది, చూద్దాం రెడ్డంది అని ఒకళ్ళు ఇంకోళ్ళకి అందరూ వచ్చేసారు. వచ్చేసి గోపకాంతలందరూ నవ్వుతూ నిలబడ్డారు. ఏం చేస్తావో చూస్తామని. ఇప్పుడు మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు దెప్పిందని బాధ. అందుకని ఇప్పుడు తను పట్టుకోగలదో పట్టుకోలేదో కాదు, వీళ్ళందరూ పట్టుకోలేకపోతే ఏమంటారో అని బాధ. కాబట్టి ఆవిడందిట, ఒరే కృష్ణ ఏమిటి అల్లరి చూస్తున్నాను, మర్యాద ఇస్తే నువ్వు బాగుపడేటట్టు లేవు, చూడు నిన్ను పట్టుకుంటాను, నిన్ను కొట్టేస్తాను ఇవాళ అని ఒక గొప్ప మాట అంది. అంటే నేను తల్లిని కదా, నేను ఎందుకు పట్టుకోలేను? వీళ్ళంటే పట్టుకోలేకపోయారు. పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదనని చల్లముకొనిన పట్టుటబెట్టే పట్టుబడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే అందావిడ. చూడు ఏమిటో, నిన్ను పట్టుకోవడం చాలా కష్టం అంటున్నారు వీళ్ళందరూ. నిన్ను పట్టుకోవాలంటే నాకు పెద్ద కష్టం రా, నిన్ను చూడు ఎలా పట్టుకుంటాను, కట్టేస్తాను, కొట్టేస్తాను ఇవాళ. అలా అనగానే ఆయనకి అనవసరంగా స్థానిక భద్రతా సూచనగా 3వ నెంబర్ ప్రమాద పతాకం ఆవిడ ఎగరేసింది. ఆయనకి తెలిసిపోయింది ఇవాళ పట్టుకుంటుంది. కాబట్టి ఈ మాట అనగానే ఆ కోతులకి పెడుతున్న వెన్న వదిలేసి ఆ రోలు మించి దూకించాడు. చిన్న పట్టుపంచ కట్టుకున్నాడు, మొలకి గంటుంది, అమ్మ పెట్టినటువంటి కాళ్ళకి గజ్జలున్నాయి. ఎటు పరిగెత్తినా తెలిసిపోతుంది ఆ గజ్జల వల్ల. ఇప్పుడు ఆ గజ్జలతో ఉన్నవాడు తుర్రు పారిపోయాడు.
ఇప్పుడు ఆవిడ అండం అంటే అనేసింది కానీ గబుక్కుని అంత దూరం పారిపోయాడు, ఈవిడ పరిగెత్తాలి వాడి వెనకాల. అంత తేలికండి పట్టుకోవడం. అందుకని ఇప్పుడు వాడిని పట్టుకోవాలంటే ఒక ఎక్సర్సైజ్ ఉండాలి. అందుకని ఆవిడ ముందు ఆ చీర తీసి ఓ దోపి ఆ పమిట కొంగు తీసి ఇలా తిప్పి అది దోపుకుని పమిట సర్దుకుని ఆ జడ తీసి ముడేసుకుని, ఇంకా పిల్లాన్ని కొట్టడానికి పట్టడానికి ఎంత అల్లరో చూడండి, పెద్ద ముడోటి వేసేసుకుని ఆ జడ ఇప్పుడు సిద్ధమై ఎక్కడున్నావురా ఏది అని ఇలా ఆవిడ వెతుకుతూ వెతుకుతూ దగ్గరికి వెళ్ళింది. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు విని వాని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని ముని ముట్ట నిడ్చువాని కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెర్రపచు చిన్ని పెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. కొత్తన గారు అన్నారు, ఆ ఇల్లంతా స్తంభాలు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి స్తంభం చాటున నక్కేవాడు. ఎందుకని? పరిగెత్తాడు అనుకోండి కాలి మువ్వలు చప్పుడవుతాయి. అందుకని మువ్వలు చప్పుడైతే అమ్మ ఎటువైపు పరిగెడుతున్నాడో కనిపెడుతోంది. అందుకని చప్పుడు చేయకుండా మొలకో గంట ఉంది, కాళ్ళకి గజ్జెలున్నాయి. అందుకనో స్తంభం చాటున నించుని అమ్మ కొంచెం దూరంగా ఉందన్న తర్వాత ఆ స్తంభం చాట్ నుంచి ఓ ఇంత చిన్న మొహం ఒకటే బయటెట్టేవాడు. బయటెట్టి చూసేవాడు అమ్మని. ఓ చిన్న నెమలిపించం ఒకటి పెట్టుకుని చూసి స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు వాని వీని అమ్మ చూసేసేది. ఆవిడేమిటి పరిగెత్తి 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 అలిసిపోయి ఈ స్తంభం చాట్న ఆయన ఉంటే తను చూడనట్టుగా ఉట్టినే ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఈ స్తంభం దగ్గరికి వచ్చేది. వస్తే మీరు చూసే ఉంటారు చిన్నతనంలో పిల్లల్ని, ఆయన చాటున్నాడు అటు పారిపోదామంటే ఆవిడ ఇటు వచ్చేది, ఇటు పారిపోదామంటే ఇటు వచ్చేది. ఆవిడ పట్టుకుందామని ఇటు ఇటు చెయ్యి పెడుతుంటే ఇటు వచ్చినట్టు పరిగెత్తినట్టు ఆవిడ ఇలా అనేటప్పటికి ఇటు పరిగెత్తి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ పారిపోయి ఇంకో స్తంభం చాటుకి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతే మళ్ళీ పరిగెత్తేది పాపం. ఇలా పరిగెత్తి పట్టుకుందాం అనుకుంటే అమ్మ దూరంగా వెళ్ళిపోగానే ఓ స్తంభం చాటున నక్కి, అమ్మా నేను ఇంకెప్పుడు దొంగతనం చేయనే అమ్మా, నేను ఎవరింటికి వెళ్ళనే అమ్మా, నేను వెన్న తిననే అమ్మా, నేను అల్లరి చెయ్యనే అమ్మా, నన్ను వదిలిపెట్టేవేమ్మా. అసలు ఆవిడ పట్టుకున్నది లేదు, కట్టింది లేదు, కొట్టింది లేదు. కాని కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఓ ఏడుపు ఇలా కళ్ళు నిలిమేసి ఈ అరిచెయ్యంతా కాటికైపోయింది, ఈ బుగ్గలన్నీ కాటికైపోయాయి, కళ్ళు ఎర్ర పడిపోయాయి. ఈ లీల జరుగుతుంటేటండే 33 కోట్ల మంది దేవతలు పార్వతీ సహితుడై పరమశివుడు చతుర్ముఖ బ్రహ్మగారు ముక్కున వేలేసుకు చూశారట. ఏట్రా ఇది పరమాత్మ ఏమిటి, లీలేమిటి? ఒక అజ్ఞురాలైన గోపిక వెంట పడుతుంటే ఏడుపు నటించి ఇలా ఇలా కళ్ళు నిలిమేసుకుంటూ ఇలా దాక్కోవడమా? కుంతిదే అయితే అంది, కృష్ణ నీ భయాన్ని చూసి భయానికి భయం వేసిందండి. అంత నటించేశాడు ఆ రోజున. కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎన్ని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని. అమ్మిటొచ్చేస్తుందో అని ఇలా చూస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. ఆఖరికి చూశాట, దొరకలేదు. ఎందుకు దొరికిపోయాడో తెలుసా అండి? వడల చెమటలగా ఎనుత్తరీయముదార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మ ఆ పరిగెత్తి 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 అలిసిపోయింది. ఇంకా అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది. ఆ వేసుకున్న ముడి ఊడిపోయింది, ఆ వేసుకున్న పమిట జారిపోతోంది, పెట్టుకున్న పువ్వులన్నీ రాలి కింద పడిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టింది. ఉక్రోషం వచ్చేస్తోంది కొడుకు దొరకట్లేదని. వెనక్కి చూస్తే వీళ్ళందరూ ఓ పక 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 నవ్వులు. ఏది పట్టుకుంటా అన్నావు కదా కొడుకునని. ఇంకా అడుగు తీసి అడుగు వెయ్యలేక నాకు దొరకట్లేదు వీడు, చూసావా వీడికి ఇంత పాలిచ్చి పెంచాను, నన్ను ఎంత అవమానం చేసేస్తున్నాడు అని అక్కసొచ్చేసి ఇంకా కళ్ళమ్మ నీళ్లు రావడమే తర్వాయి అమ్మకి. ఈ స్థితిలో పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆయన దొరికేవాడు కాడాయన, అటువంటి వాణ్ణి దొరకాలి పట్టుకుంటానని పరిగెడుతోంది. అయ్య పిచ్చమ్మ నా కోసం ఇంత పరిగెడుతోంది, నేను దొరకకపోతే అమ్మ కదా పాపం నలుగురిలో అవమానం అయిపోతుందేమో, దొరికిపోతానమ్మకని దొరికిపోయాడు. దొరికిపోతే గూడబారి పట్టుకొని గభాలన ఆ భుజం పట్టుకుంది. కడుపులో అక్కస వచ్చేసింది కదండి, కొట్టేయాలనుకుంది. కానీ
ఇలా చెయ్యెత్తేటప్పటికీ ఆ కళ్ళ నిండా కాటుక, బుగ్గల నిండా కాటుక, ఏడుపు, ఇలా వంగిపోయి అని వెక్కేస్తూ అమ్మా అమ్మా అంటుంటే డొక్కలు అదిరిపోతుంటే చూసి అయ్యో పాపం పిల్లాడి ఎలా ఏడి చేస్తున్నాడని కొట్టలేక ఇంకా చెయ్యి రాక కట్టుకున్న ఆ పిల్లవాడిని కట్టేస్తానని మాత్రమే అందుకే వీడిని ఎక్కడో అక్కడ కట్టేస్తానని వాళ్ళందుకే ఎంత మభ్య పెట్టేశాడో చూడండి అని ఆ పిల్లాన్నిలా చేత్తో పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది. నిజంగా ఇక్కడ దర్శనం చెయ్యండి ఆ యశోద అదృష్టం. ఏమమ్మా ఇలా ఎవరికైనా దొరికాడా పరమాత్మ ప్రపంచంలో? ఏమి నీ అదృష్టం అని చూస్తున్నారు దేవతలందరూ. ఆవిడ మోకాళ్ళ మీద కూర్చుని పౌర సన్మానం చేసినంత సంతోషపడిపోతుంది. ఎందుకని? వీళ్ళెవ్వరికీ దొరకని వాడు తనకి దొరికాడు, పట్టుకుంది వాళ్ళ. ఇది ఆవిడ సంతోషం. తల్లి పిల్లల మీద చాలా కోపం వచ్చేసింది అనుకోండి, అమ్మకి గట్టిగా తిట్టడం కూడా రాదు అసలు. అందుకే అమ్మ తిట్లు తాటాకుమంట, అయ్యగారి తిట్లు కాల్చిన ఊచ అలా ఉంటుంది. అమ్మ తిట్లు ఎంత తాటాకుమంటలా ఉంటాయంటే ఓ అరగంట తిడుతుంది. ఎందుకు తిడుతుందో తెలియదు. 8:30 అయిపోతుంది, 8 నుంచి 8:30 వరకు తిడుతుంది ఆ పిల్లని. 8:30కి ఆ పిల్ల వచ్చి అంటుంది, అమ్మ వంకాయ కూర చాలా బాగుండేవి, క్యారెట్లు ఇంకొంచెం పోయి మా ఫ్రెండ్స్ కూడా తింటాను. 2 గిన్నెల్లో పెట్టానులే అందరికీ అంటుంది. ఎందుకు ఆ తిట్లు? అమ్మ తిట్లంతే. ఆ తిట్లలో కూడా గట్టిగా తిట్టలేదు, తిట్టలేక తన మీద ఉక్రోషం పెట్టేసుకుంటారు. నేను చాలా చోట్ల చూశాను ఇలాంటి సందర్భాలు. పోతన గారు ఎంత దర్శనం చేశారో చూడండి ఆంధ్రీకరించడంలో. ఆ కృష్ణుణ్ణి పట్టుకుని వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును మన్ను తినరట, చోరత్వంబించుకయును నేరరట, ధరిత్రినిట్టి నియతులు కలరే. ఆ అబ్బాయి అంత అదృష్టం రా నాన్న. పాపం ఏంటండి ఇలా దొరికిపోయారు, ఏడుస్తున్నారేంటండి? పాపం మీరు శ్రీకృష్ణులు కారేమోయే, ఇలా దొరికిపోయారేమిటో నాకు. పాపం పిచ్చివారు, మీరు ఎప్పుడు వెన్న తినలేదు, నెయ్యి తినలేదు, మీ అమ్మ పెడితే కదూ అదే తింటుంది కడుపుకు అంతాను, అన్ని తీసుకెళ్లి ఉట్టి మీద దాచుకుంది, నీకు ఎప్పుడన్నా పెడితే కదూ. అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి పిల్లల మీద, ఇలాగే ఉంటాయి ఆ దెప్పులన్నీ, చిత్రంగా ఉంటాయి. అవును పాప, ఎవరింటికైనా వెళ్ళి అదేంటి ఎంత బాగుంటుంది, ఎంత బాగుందో ఆంటీ మీరు వండిన కూర, మా అమ్మకి ఇలా వండడం రాదు అందనుకోండి, అమ్మకి కడుపులో అక్కసు వచ్చేసి మర్నాడు మంచి కూర వండేసి పెట్టి, అమ్మ కూర చాలా బాగుందమ్మా అన్న తర్వాత కూతురునో మాట అంటుంది. పాపమే, మీ అమ్మకి వంట వస్తే కదూ, గాలికి పుట్టి ధూళికి పెరిగారు మీరు, ఏదో పాపం సర్దుకున్నారు. వాళ్ళు వీళ్ళు వండినట్టు నేను ఎక్కడ వండుతాను లేవే, ఇవ్వాలంటే ఏదో కుదిరింది కానీ. అంటే ఎక్కడిది? నిన్న రాత్రిది. ఎంత తాపత్రయమో తను వండింది పిల్లలు సంతోషంగా తినాలని. కాబట్టి చూడండి ఆ అమాయకత్వం, నిందించడంలో కూడా తిట్టడంలో కూడా ప్రేమే. వీరెవ్వరు శ్రీకృష్ణులు ఇవన్నీ ఏవి మనను ఉద్దేశించినవి కావు. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, నువ్వు కృష్ణ ఏమిటో పాపం, నువ్వు కృష్ణుడివి కావే, చోరత్వం వించుకయ్యను నేరరట. పాపం నీకు దొంగతనం తెలియదుటే, నువ్వెప్పుడు వెన్న తినలేదే, నువ్వెప్పుడు నెయ్యి తినలేదే. పాపం మహానుభావుడు, ఎంత అదృష్టం రా నాకు నీలాంటి కొడుకు పుట్టాడు. కడుపులో మంట. ఈ ధోరణి ఎక్కడికి పోతుందో తెలుసా అండి? మెల్లిగాను క్రమక్రమంగా ఆయన మీదకి వెళ్ళిపోతుంది. వసుదేవ్ మహానుభావుడు నందుడి మీద. ఎందుకని? కొడుకు మీద కోపం ఎక్కడికెడుతుందంటే, నా అదృష్టం రా నాయన ఎంత పూజలు చేశానో. అలాంటి మహానుభావుడు ఏది అక్కర్లేదు. ఇంట్లో ఉంటే పుస్తకాలు, వీధిలోకి వెడితే ఉపన్యాసాలు, వేలపట్నం వచ్చి చక్కగా తిని వెళ్ళిపోతారు. బ్యాంకు పని నేనే చేసుకోవాలి, ఉద్యోగం నేనే చేసుకోవాలి, కూరలు నేనే తెచ్చుకోవాలన్నట్టు ఎంత అందంగా మాట్లాడిందంటే ఆవిడ, ఎంత అల్లర్రా నాయన, నా అదృష్టాన్ని ఇలాంటి కొడుకుంటాడరా అని దెప్పి పొడిచి కృష్ణుణ్ణి. ఇప్పుడు ఆయన్ని విడిచిపెట్టింది అనుకోండి, కట్టేయడం కష్టం, దొరకడు మళ్ళీ. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? కట్టేయాలి ఆవిడ. అందుకని ఆ కృష్ణుణ్ణి చేత్తో పట్టుకుని ఆ కట్టడం కోసమని తాడు కోసం వెడుతోంది. వెళ్ళేటప్పుట ఆవిడ తజ్జనని లోగిటెంగల రజ్జు పరంపరల శిశువు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. నేను వేరొకరి ఇంటి మీద పెడితే బాగుండదు, అందుకని కొన్ని మా ఇంటి మీదకి వెళ్ళేటట్టు ఉంటాయి చెప్పేవి. అది మీరు దానిలో ఉన్నటువంటి ఆ మర్యాద గుర్తించాలంటే. అందుకని ఆ కృష్ణుణ్ణి ఒక చేత్తో పట్టుకుని తీసుకెడుతోంది. రజ్జు పరంపరలా ఆ కవ్వానికి ఇంతకు ముందు కట్టి తిప్పినటువంటి తాళ్లున్నాయి, ఆ తాళ్లు నలిగిపోయినవి ఒక పక్కన పడేస్తారు, అవి ఇంకెందుకు పనికిరావు. ఆ తాడు తీస్తోంది, బొజ్జ చుట్టూ తిప్పుతోంది.
తిప్పితే 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అలా వదిలేసింది అనుకోండి పిల్లాన్ని, వదిలేసి ఇంకో తాడు ముడేసింది అనుకోండి, ఇలాగా ముడేస్తే ఈయన వెళ్ళిపోతాడు, మళ్ళీ దొరకడం. అందుకని పిల్లాన్ని అలాగే పట్టుకుని ఒక చేత్తో 2 తాళ్లు ముడేయాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. ఒక్క చేత్తో 2 తాళ్లు ముడేయండి, చాలా కష్టం. ఒక చేత్తో ఈయన్ని పట్టుకోవాలి, ఒక చేత్తో తాళ్లు అలాగే పట్టుకుని ఈ చేత్తో ఇలా 2 కలిపి ముడేస్తూ ఉండాలి. ఇవన్నీ దేనికి? ఆయన్ని కట్టేయడానికి. ఆయనేమో అమ్మా నేను ఎక్కడికి వెళ్ళనే, అమ్మా నన్ను వదిలేవేమ్మా, నన్ను వదిలేవేమ్మా అని ఇలా తోసేస్తూనే ఉన్నాడు చెయ్య. అంటూ ఉండాలి, తాళ్లు తెస్తూ ఉండాలి. ముడేస్తోంది, బొజ్జటిట్టు తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఏమిట్రా ఇన్ని తాళ్లు కట్టినా 2 అంగుళాలే తక్కువ వస్తోంది అన్న విషయం ఆవిడ మర్చిపోయింది. మరిచిపోయి తాడు తెస్తోంది, ముడేస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ తాడు తెస్తోంది, ముడేస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇలా తిరగగా 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 పోతన గారు అన్నారు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆఖరికి ఆయన ఇటువంటి వాడు. చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి అంతటిది కౌగిలించుకుందాం అనుకుంటే లక్ష్మీదేవి కౌగిలికి దొరకనివాడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ సనక సనందనాది మహర్షుల యొక్క మనస్సులకి చిక్కనివాడు. చిక్కడు శృతిలతి కావళి వేదమంత్రములకు దొరకనివాడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్, అమ్మ చేతికి చిక్కి రోటికి కట్టబడినాడు. అమ్మ కడుపు ఇలా తిప్పి ముడేసేసింది, ఇలా తిప్పి రోటికేసి కట్టేసి ఆ రోజున యశోదాదేవి నేను పిల్లాన్ని కట్టేశాననుకుంటే పాకుతూ బెక్కుతూ అమ్మ వంక చూస్తున్నటువంటి కృష్ణుణ్ణి ఇలా వేలు చూపించి ఆ రోజున అమ్మ బుద్ధులు చెప్తుంటే నిజంగా బెంగెట్టేసుకున్న వాళ్ళ, అమ్మ కొట్టేస్తుందేమో అన్న వాళ్ళ ఏడుస్తూ వింటున్నటువంటి కృష్ణుణ్ణి చూసి ఆనాడుట అమ్మ గట్టిగా తాడు కట్టేస్తే రోటికేసి ఒంటి మీద శ్రీవత్సం అన్న పుట్టుమచ్చ తప్ప వేరొక మచ్చలేని స్వామికి ఈ పొట్ట భాగం అంతా కందిపోయి తాడుతో నలిగిపోయి గుర్తుపడిపోయిందిట. స్వామి, ఏ మచ్చలేనటువంటి నువ్వు మాలోకంలో అవతరించి మమ్మల్ని ఉద్ధరించాలనుకుంటే తెలియక అమ్మ నిన్ను కట్టేస్తే ఆ చిన్ని బొజ్జ ఎంత నలిగిపోయిందో, ఆ రోజున ఆ నడువెంత నలిగిపోయిందో. మహానుభావుడివి పీతాంబరం కట్టుకుని మొలనూలు పెట్టుకుని గంటలు మోగుతుండగా నడిచొస్తావు. ఎవరు ఆ నాభి ప్రదేశాన్ని, ఆ కడుపుని ముట్టుకోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది? అటువంటి కడుపుకి అమ్మ తాడు కట్టేసిందా? ఉరుసుకుపోయి నలిగిపోయిందా? నలిగిపోయి మచ్చ పడిపోయిందా? దామోదర అని పేరొచ్చిందా నీకు? స్వామి, ఎంత మహానుభావ, ఎంత సౌజన్యమూర్తివి, ఎంత కారుణ్యమూర్తివి అని కృష్ణ భగవానుని యొక్క కారుణ్యాన్ని మనసులో స్మరించి 6 నెలలు స్పృహ తప్పిపోయారట కొంతమంది లీల విని. భగవంతుడి యొక్క కారుణ్యానికి, వాత్సల్యానికి. ఈ 2 అంగుళములు తక్కువ అవడం అంటే ఏమిటో తెలుసా అండి? భగవంతుని పూజ చేసేటప్పుడు ఎందుకు పూజ చేస్తున్నావు నువ్వు మర్చిపోవాలి. నీ ఇంట్లో అన్నిటికన్నా నీకు ప్రేమ పాత్రము ఏది కావాలంటే నీ పూజా మందిరము ప్రేమ పాత్రము కావాలి. అయ్యో, నా స్వామికి ఇది చెయ్యకుండా నేను ఎలా ఉండగలను అన్న భావన నీకు బాగా పెరగాలి లోపల. అయ్యో, లేచి ఈశ్వరారాధన చేయకుండా ఎలా ఉండగలను అని. మానస పూజ చేసినా కూడా అయ్యో నేను ఇవాళ స్వామిని ఒక్కసారి దర్శనం చేయలేకపోయానే అని, అయ్యో ఇవాళ నేను గుడికి వెళ్ళలేకపోయానే, ఇవాళ నేను ఒక్క పద్యం చదవలేదే, ఇవాళ నేను ఒక్క మంచి మాట వినలేకపోయానే, ఇవాళ నా జీవితం నిరర్థకంగా సాగిపోయిందే అని బెంగ పెట్టుకోగలిగితే ఆనాడు నువ్వు చేసినటువంటి పూజకి కోరికుండదు. ఈ ప్రయోజనమునకు చేస్తున్నావు, నేను చేస్తున్నాను, ఈ 2 మర్చిపోతారు పూజలో. అది విచిత్రం తెలుసా అండి? మీరు ఒక పూజ చేసేటప్పుడు నిజంగా రమించిపోయినటువంటి స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? మీరు పూజ చేస్తున్నారు అన్న భావన మర్చిపోతారు, పూజ ఎందుకు చేస్తున్నారన్న భావన మర్చిపోతారు. ఏదో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని పూజ మొదలు పెడతారు. పూజ మొదలు పెట్టి నిజంగా మీరు పూజ చేస్తున్నారు అనుకోండి. మీరు పూజ చేస్తుంటే మీరు అమ్మవారికి ఇలా పువ్వులు వేస్తూ అథాంగ పూజ చేస్తాం కదండి. అమ్మవారికి అయితే కేశాది పాదాది పర్యంతం చేస్తాం. అమ్మవారి పూజ చేసేటప్పుడు ఇదే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అడుగుతారు. మీరు అమ్మవారికి పైనుంచి కిందకి పువ్వులు వేసుకుంటూ వస్తున్నారు అనుకోండి,
మీరు అమ్మవారి ముక్కు దగ్గరికి వచ్చేటప్పటికి నాసికాం పూజయామి అని ఒక పువ్వు విసిరేస్తాం. అసలు నిజంగా అథాంగ పూజ అంటే ఎలా చేయాలో తెలుసా అండి? మీరు పద్మాసనం వేసుకుని ఇలా కూర్చుంటే స్వామివారిని పూజ చేస్తున్నారనుకోండి, ఇవాళ శివరాత్రి కాబట్టి పొనొక శంకరుడు అని మీరు అనుకున్నారనుకోండి, స్వామివారి పాదములు, తెల్లటి పాదములు, ఆ పాదములకున్న మంజీరములు, ఆ పాదముల మీద పడినటువంటి పువ్వు, స్వామివారు ఎప్పుడు ఎక్కువగా పద్మాసనం వేసుకుని కూర్చుని తనలో తాను రమించిపోతుంటాడు కాబట్టి మీరు ఆయన పాదాల పక్కన గుల్భౌ పూజయామి అని ఆ పక్కన ఇలా ముట్టుకుని చూస్తే గరుకెక్కిపోయినటువంటి ఆ చిన్ని చిన్ని పిక్కలు, ఆయన కాళ్ళు, ఆ మోకాళ్ళ మీద వెంట్రుకలు, తెల్లటి ఆయన కాళ్ళు, వాటి మీద పడినటువంటి ఎర్రటి పువ్వు కింద పడుతుంటే ఆయన తొడలు, ఆయన కడుపు, ఆయన నాభి, ఆయన గుండెలు, ఆయన కంఠం, ఆయన గడ్డం, ఆయన నోరు, ఆయన పెదవి, ఆయన ముక్కు, ఆయన నేత్రములు, ఆయన లలాటం, ఆయన శిరస్సు, ఆయన చెవులు మీరు దర్శనం చేస్తూ నేత్రే పూజయామి, కర్ణౌ పూజయామి, లలాటం పూజయామి, శిర పూజయామి అని మీరు ఇలా వంగితే పూజకి అందం ఎక్కడో తెలుసా అండి? అప్పుడు శంకరుడు సంతోషించి, ఏమి పూజరా నాన్న, ఎంత పొంగిపోయి చేస్తున్నావురా అని ఇలా అన్నాడు అనుకోండి. ఆయన తలమించి కదిలినటువంటి పువ్వు మీ మీద పడినట్టుగా మీరు భావన చెంది మీకు తగిలినట్టుగా అనిపించింది అనుకోండి. ఇప్పుడు పూజ దేనికి చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు, రెండూ మర్చిపోయారు. మరిచిపోయి తాదాత్మ్యత పొందినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. అది నిజంగా మహానుభావుడికి ఎవరికొచ్చిందో కాలే ఆలోచన. శ్రీశైలం మల్లన్న శిరసొంచేన చేనంతా గంగమ్మ వాన అన్నాడు. నిజం కదండి. ఆయన జటాజూటమునందు గంగ ఉంటుంది. ఆయన ఇలా అన్నాడు అనుకోండి, భక్తుడి వంక చూసి ఓ చాలా 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 సంతోషం, ఆయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి. శంకరుడు కానీ ఇలా అన్నాడో, చేనంతా గంగమ్మ వాన చెంబులోంచి నీళ్ళు పోయినట్టు పడిపోతాయి. ఎందుకని? జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలంబితాంభుజంగ తుంగమాలికాం ఢమడ్ఢమడ్ఢమన్నినాదమడ్డమర్వయం చకార చండ తండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమందిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలిల్లలాత పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందిని కుచగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ నవీన మేఘమండలీ నిరుద్ధరుద్ధర స్ఫురత్ కుహూనిషీదినీతమ ప్రబద్ధ బద్ధ కందర నిలింప నిర్జరీధన తనోతి కృత్తి సింధుర కళానిధాన బంధుర అని ఆ శంకరుణ్ణి పూజ చేస్తూ రావణాసురుడు స్తవం చేస్తాడు. అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరంతకం పురంతకం భవాంతకం మఖాంతకం గజాంధకంతకంతకం తమంతకంతకం భజే అని నేను స్వామి గంగానదిలో స్నానం చేసి సైకతం మీద కూర్చుని ఇలా చూస్తే నాకు దూరం నుంచి నిన్ను చూస్తుంటే వృషద్విచిత్ర తల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరేవ సన్విముక్త దుర్మతి సదాశిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుహి సదాసుఖీ భవామ్యహం అంటాడు. నాకు 3 నేత్రములు కలిగినటువంటి మహాదేవ దర్శనం కావాలి అంటాడు. అలా మీరు పొంగిపోతూ చేస్తున్నటువంటి పూజ యందు నేను చేస్తున్నాను, ఇందుకు చేస్తున్నాను, ఈ 2 మర్చిపోతారు. ఈ 2 మర్చిపోవడం 2 అంగుళాలు తక్కువ అవుతోందన్నది మర్చిపోవడం. అలా ఎలా తక్కువ అవుతోందన్నది తెలియకపోవడం. ఈ ప్రయత్నానికి, ఈ తాదాత్మ్యతకు ఈశ్వరుడు లొంగిపోతాడు. ఇది భక్తితో ఈశ్వరుని బంధించుట. ఇలా భక్తితో కట్టేశారు పెద్దలు. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఏ వేదం చదువుకుంది పాము, ఏ ఉపనిషత్తులు చదువుకుంది సాలెపురుగు. కేవలము భక్తి చేత పరమేశ్వరుడు వశుడైనాడు. అందుకే పోతన గారు అంటారు, మౌనులచే దానులచే యోగులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. మౌనంగా ఉన్న వాళ్ళ చేత, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళ చేత, ధ్యానము చేసే వాళ్ళ చేత, దానం చేసే వాళ్ళకి కూడా
భగవంతుడు ఇలా లొంగుతాడని చెప్పగలమా? చెప్పలేము. కానీ ఆయన దేనికి లొంగిపోతాడు అంటే కేవలము పరమభక్తితో ఆయన వెంటపడి మీరు ఏ అనుబంధం పెట్టుకోండి. కామోత్కంఠత కోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం కంటి మెట్లైన వృద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వత్సుధత్రీశ్వర. ఒక కొడుకుగా, ఒక భక్తుడిగా, ఒక తండ్రిగా, ఒక జగదాచార్యుడిగా మీరు ఏ రకంగా పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నా అది ఉద్ధరించి ఈశ్వరుణ్ణి కట్టి మీ దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టగలదు ఆ భక్తి పాశం. అందుకే శంకరులు శివానందలహరిలో ఒక విషయం చెప్తారు. అది చెప్పి ఇవాళ మహోత్కృష్టమైన మహాశివరాత్రి కాబట్టి ఆ శ్లోకంతో పూర్తి చేస్తాను. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఈ శ్లోకం చెప్పుకు తీరాలి శివానంద మహాశివరాత్రి నాడు. ఒక తిన్నడికి ఏం తెలుసు, కానీ ఆయన కాలికి వేసుకున్న చెప్పుతో జంతువుల మలమూత్రములు తొక్కి అయ్యో ఈ శివలింగం ఎన్నాళ్ళైందో నా శివయ్య అన్నం తిని స్నానం చేసని ఆర్తి పొందాడంతే. వచ్చి ఆ చెప్పుతో శివలింగానికి కూర్చగా నిర్మాల్యం తీస్తారు. పొద్దున్న మీరు చూశారు కదా, ఒక దళం పట్టుకుని కూర్చగా తీసేస్తారు నిర్మాల్యం. ఆ నిర్మాల్యాన్ని తీస్తున్నానని కాలి చెప్పుతో తీశాడు. అయినా సరే ఉన్న అజ్ఞానం మాట ఎలా ఉన్నా భక్తికి శంకరుడు పొంగిపోయాడు. కించిత్ భక్షిత మాంసశేష కపళం నవ్యోపహారాయతే. కొద్దిగా తను తిని తెచ్చాడు, ఎంగిలి మాంసం ముక్క ఉమ్మితో ఉన్నది అక్కడ పెట్టాడు. ఆ భక్తికి లొంగిపోయి ఈశ్వరుడు ఆ మాంసం ముక్క తినేశాడు. ఏ మంత్రము లేకుండా నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోసేశాడు. పోసేస్తే అది అభిషేకం కింద మారిపోయింది. భక్తికి శంకర నువ్వెంత లొంగిపోయావు. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇది చెప్తే అది చెప్పకుండా నేను ఉండలేను. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు శంకరుణ్ణి. నీకున్మాంసము వాంఛయేని కరువా నీ చేత లేడుండగా జోకయినట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పులుకన్ భక్షింపక ఆ బోయచేచే కొంటెంకిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. పిల్లలు కరువు కింద తినేస్తున్నారు అనుకోండి, ఓ తినేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత అంటాం ఏంటది ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంట్లో తినందానిలా అంకుల్ ఇంకో అప్పడం వేస్తారా, అంకుల్ ఇంకొంచెం పెరిగేస్తారా అని ఇంట్లో తినమంటే తినరు. అదేంటి అలా తినేశారా, టేబుల్ దగ్గర వాళ్ళందరూ అదేంటి అలా తినేస్తోంది ఆ పిల్లాడని చూస్తున్నారు, కరువా మీకు అంటారు ఇంటికి తీసుకెళ్ళాక పిల్లల్ని. అలా శంకరుణ్ణి పట్టుకుని దూర్జటి ఏమడిగాడో తెలుసా అండి, నీకు మాంసము వాంఛయేని కరువా. శివ నీకు కరువా మాంసం, నిజంగా నీకంత మాంసం తినాలనుంటే బోయవాడు కొరికి తెచ్చిన ఉమ్మితో కూడిన ఇంగిలి మాంసం తింటావా? ఎందుకే నీకంత కరువైతే ధవళ విపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం సదయ హృదయ మధ్యే సంతతం చింతయామి. ఈ చేతిలో లేడుంది, ఈ చేతిలో గొడ్డలుంది. హాయిగా నువ్వు లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఇలా కూర్చున్నవాడివి గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఇంత మాంసం ముక్క తీసుకుని చేతిలో ఉన్న కపాలంలో పడేసుకుని తలలో ఉన్న నీళ్లలో కాస్త ముంచుకుని 3వ అగ్నిహోత్రం మీద ఇలా పెట్టుకుని ఉడకించేసుకుని నోట్లో పడేసుకుంటే అయిపోయాయి. వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు, మాంసం తెచ్చుకోక్కర్లేదు, ఏమీ చేసుకోక్కర్లేదు, హాయిగా తినేసి. ఇది మానేసి ఎంగిలి మాంసం తినేస్తావా? ఏమిటయ్యా ఈ పనులు, నీకు కరువా అని అడిగాడు. అంటే నిజంగా కరువానే. శంకర భక్తికి ఎంత లొంగిపోయావయ్యా అన్నాడు. భక్తికి శంకరుడిగాను లొంగాడు, కృష్ణుడిగాను లొంగాడు. ఆ భక్తితో కూర్చుని ఆ జ్యోతిర్లింగం అక్కడ 12 గంటల వేళ అభిషేకం జరుగుతుండగా చూస్తే మననెందుకు అనుగ్రహించాడు, అనుగ్రహించి తీరుతాడు. అందుకని ఇంత పరమోత్కృష్టమైన లీల నేను చెప్పలేదు, ఈశ్వరుడే తెచ్చుకున్నాడు ఇవాల్టి ఉపన్యాసానికి ఆ లీల వచ్చేటట్టు. అందుకని మనయందు అవ్యాజమైన వాత్సల్యంతో పరమాత్మ భాగవతాంతర్గతమైన ఈ లీల ఇవాళ నా చేత చెప్పించి నన్ను మిమ్మల్ని అందరినీ ధన్యుణ్ణి చేసినందుకు స్వామి పాదములు పట్టి నమస్కరిస్తూ మనం పెట్టుకున్న సంప్రదాయాన్ని అనుసరించి చక్కగా 11 మాటలు నామం చెప్పుకుని ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చుంటే మూర్తి గారి బృందం వచ్చి శంకరుడి మీద అద్భుతమైనటువంటి కీర్తన చేస్తారు.